అందరూ ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి దేవుడికి మొట్టమొదటిగా ఈ దినమును బట్టి దేవుడికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క వర్తమానము ద్వారా మీరు మాట్లాడండి. మీరే కృప చూపించి ప్రతి ఒక్కరికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నీ రెక్కల చాటున భద్రపరుచుకొని కావలసిన కృపను, నీ యొక్క సహాయము, నీ యొక్క కనికరము చేత నింపి దీవించి ఆశీర్వదించి నీ యొక్క వర్తమానము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను అయ్యా తండ్రి మీరే సంధి చేసి నానిపి అయ్యా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన మార్గంలో అయ్యా తండ్రి వర్ధిల్లడానికి కృప చూపించి అయ్యా తండ్రి నీ యొక్క ఫలభరితమైన కృపలో అయ్యా తండ్రి ప్రతి ఒక్కరూ జీవించి ఫలభరితంగా ఉండటానికి కృప చూపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. నన్ను దేవుడు మిమ్ములను మన కుటుంబాలన్నిటినీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. కనుక ఈ 2024వ సంవత్సరపు చివరి దినాల్లో మనమున్నాం. ఇంకొక దినం మాత్రమే మన మధ్యలో ఉన్నది. కనుక మనం ఒక్కసారి వెనక్కి తిరిగి మనము దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నిటినీ కూడా మన జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, దేవుడు ఎక్కడ కూడా ఎలాంటి బలహీనతలు వచ్చినా కూడా మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడాడు. చూడండి, అనారోగ్య పరిస్థితిలో మనమందరము కూడా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యమును చేసి స్వస్థపరిచాడు. అనేకమైన ఆర్థికపరమైన సమస్యలు కూడా మనకి వచ్చినాయి, కానీ దేవుడు మాత్రము మనల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడనివ్వకుండా ఏదో విధముగా ఏదో ఒక ద్వారము ద్వారా దేవుడు మనకి సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. ఇంకా ఎన్నో కుటుంబములో సమస్యలు కూడా మనము చాలా చూసి ఉన్నాం, ఎన్నో సమస్యలు చూసి ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు చూసి ఉన్నాం. ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే ఈ 2024వ సంవత్సరములో ఎన్నో వేదనలో కూడా మనం ఏం చూసామంటే దేవుని యొక్క హస్తాన్ని మనం చూసాం. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదలని మనం చూసాం, దేవుని యొక్క కృపను మనం చూసాం, దేవుని యొక్క వాత్సల్యతను మనం ఏం చేసాం? అనుభవించాం. కనుక దేవుడు మన జీవితంలో ఇన్ని చేస్తూనే వస్తూ ఉన్నాడు. కానీ మనం చేసిన పనులేంటి? ఈ 2024వ సంవత్సరంలో మనం గమనించినట్లయితే కొన్నిసార్లు దేవుని మీద మనము మన హృదయపూర్వకంగా నమ్మకం అనేది ఉంచలా. కొన్నిసార్లు మనం వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే మనంతటికి మనమే కొన్నిసార్లు దేవుణ్ణి పక్కన పెట్టేసి, నేను నా సొంత ఆలోచనలతో చేసుకుంటే వెళ్ళిపోతాను, నేను నా సొంత ఊహల ప్రకారంగా చేసుకుంటే వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తానని చెప్పేసి ఎన్నోసార్లు మనం ఏం చేసాం? దేవుని మీద నమ్మకం ఉంచకుండా మనము దాటి వెళ్ళిపోయిన దినాలు ఎన్నో కూడా మన జీవితంలో మనం చూడొచ్చు. ఒక్కొక్కసారి ఎలాంటి విషయాల్లో గమనించినట్లయితే ఒక్కొక్కసారి మనకి ప్రార్థన చేయించుకోవాలి అని అనిపించినప్పుడు మనం ఏం చేస్తాము? అప్పుడు మన యొక్క స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటాం. అవునా? మన యొక్క మనసు ఏం చెప్పిద్ది? ఏం ప్రార్థన చేసుకుందాంలే అని చెప్పి దేవుని యొక్క సన్నిధిని వెనకేయటానికి మన హృదయము, మన ఆలోచనలు ఏం చేస్తాయి? ప్రేరేపిస్తాయి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామని అనుకున్నప్పుడు ఏదో ఒక పనిని మనం పెట్టుకొని ఏం చేసుకుంటాం? ఆ పనిని, దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా వెనకేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమొచ్చిందో తెలుసా? ప్రభు సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రభు సన్నిధిలో నేను ప్రభుకి దగ్గర అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ మనసు ఎవరు మనకు కలుగు చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకేం చేస్తున్నాడు? కలుగు చేస్తున్నాడు. దైవికమైన మార్గములో నడిపించటానికి మనకి సహాయపడేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు? సహాయపడతాడు. కానీ ఈ దైవికమైన ఆలోచనలు మనలోనికి వస్తూ ఉన్నప్పుడు మన సొంత ఆలోచనలు ఉంటాయి, చూశారు? ఈ సొంత ఆలోచనలు ఏం చేస్తాయి అంటే దైవికమైన ఆలోచనలను, ఆధ్యాత్మికమైన ఆలోచనలన్నిటిని కూడా దేవునికి దగ్గర చేసే ప్రతి ఆలోచనలు కూడా మన ఆలోచనలు, మన పనులు ఏం చేస్తాయో తెలుసా? ఇవన్నీ కూడా పక్కన పెడతాయి. కనుక మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని మీద మన హృదయపూర్వకంగా నమ్మిక అనేది ఉంచకుండా సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రభు మీద ఆధారపడటానికి మనం ఏం చేసామో తెలుసా? ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మహా ఉచితమైన
కృప ఏంటో తెలుసా? ఇప్పటి వరకు దేవుడు మనల్ని చాలా చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు. ఎన్నో ఆటుపోటుల్లో, ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇరుకుల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. మనము ఎలాంటి దినాల్లో నివసిస్తున్నామో తెలుసా? ఈనాడు దినాలే మంచివి అని పెద్దవాళ్ళు చెప్తాడు. ఏమని? మా చిన్ననాటి దినాలే మంచివి, జరిగిపోయిన దినాలే మంచివి అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారో తెలుసా? గడిచిపోయిన దినాలన్నిటిని గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎలాంటి దినములలో మనం జీవిస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తుందో తెలుసా? ఎలాంటి దినములలో జీవిస్తున్నాం మనందరము కూడా? ఎలాంటి దినాలు? చెడ్డ దినాల్లో జీవిస్తూ ఉన్నాం. కనుక దినాలు ఎలా ఉన్నాయి తెలుసా? చాలా చెడ్డగా ఉన్నాయి. చాలా చెడ్డ దినాల్లో నివసిస్తూ ఉన్నాం మనందరము. మన చుట్టుపక్కల పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే ఎలా ఉన్నాయో గమనించినట్లయితే, దేశాలను మొదలుకొని గ్రామాల వరకు ఎక్కడ చూసినా కూడా చెడు దినాలే, చెడ్డ వార్తలే. ఎలాంటి సమస్యల్లో మనం ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో మనం జీవిస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నామో తెలుసా? చెడ్డ దినాల్లో ఉంటున్నామని ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలో తెలుసా? జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయం టీవీ పెట్టుకునేది మొదలుకొని సాయంకాలం వరకు మనం గమనించినట్లయితే న్యూస్ పేపర్లో కానీ టెలివిజన్లో కానీ మనం గమనించవలసింది, మనం ఆలోచన చేయాల్సిన విషయాలు ఏంటో తెలుసా? ఎలాంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే చాలా మంది కూడా తాగి తమ జీవితాలను ఏం చేస్తున్నారో తెలుసా? పాడు చేసుకుంటూ ఉంటున్నారు. కొంతమందికి వయసుతో విచక్షణ జ్ఞానము లేకుండా భయంకరంగా ఏం చేస్తున్నారో తెలుసా? ఆడపిల్లల మీద, మగపిల్లల మీద భయంకరంగా ప్రవర్తిస్తున్న దినాలు ఇవన్నీ కూడా ఎలాంటి దినాలు? చెడ్డ దినాలు. ఇంకా గమనించినట్లయితే అన్యాయము ఎక్కువగా పెరిగిపోతున్న దినాలు ఇవన్నీ. మోసం చేసే దినాలు ఇవన్నీ. అవునా? మనం మోసపోతున్నాం, మనము కూడా మోసం అనేది చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఎలాంటి దినాలుగా ఉన్నాయి? చెడ్డ దినాలుగా ఉన్నాయి. మనుషులు భయము లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క భయము లేకుండా జీవిస్తూ ఉన్నారు. వారి నోటికి ఏ మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇవి ఏ దినాలు? చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మనము దేవుణ్ణి పక్కన పెట్టి ఈ చెడ్డ దినాల్లో మన స్వనీతిని మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా? ఆధారం చేసుకుంటున్నాం. దేవుణ్ణి పక్కన పెట్టి మనము ఈ చెడ్డ దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు నేను మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇలాంటి దినాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు మనము ఎలాగూ ఈ చెడ్డ దినాల్లో ఆత్మీయంగా మన జీవితాన్ని కాపాడుకోగలము అనే విషయాన్ని నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి చెడ్డ దినాలు సంవత్సరాలు జరిగే కొద్దీ మనం గమనించినట్లయితే సమాజములో, మన కుటుంబాల్లో, అలాగే గ్రామాల్లో, దేశాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. చూడండి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇవన్నీ మంచి దినాలు అంటారా? చెడ్డ దినాలు అంటారా? మీరే చెప్పండి. ఇవన్నీ ఎలాంటి దినాలు? చెడ్డ దినాలు. కనుక సమయమును పోనివద్దు. మొట్టమొదటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఈ చెడ్డ దినాల్లో మొట్టమొదటిగా చేయవలసిన సమయమును మనం గమనించవలసిన విషయం ఏంటంటే సమయమును పాడు చేసుకోవద్దు. రాసుకోండి. ఎవరి దగ్గర పెన్ను ఉంటే రాసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈరోజు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సమయమును ఈ చెడ్డ దినాల్లో పోనివద్దు. చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? సమయాన్ని కాలక్షేపంగా వాడుతూ ఉన్నారు. ముసలమ్మ ముచ్చట్లు
చెప్పుకుంటూ ఉంటున్నారు. ఏం చేస్తున్నారమ్మా? సమయం దొరికితే వారు పోయి దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా, సమయం వారికి దొరికితే దేవుని సన్నిధికి రాకుండా, సమయము వారికి దొరికితే ప్రార్థన చేసుకోకుండా ఏం చేస్తున్నారంట? ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని, ఖాళీ సమయాన్ని నీవు ఈ 2024వ సంవత్సరంలో పాడు చేసుకున్నావు. ఎంత సమయాన్ని నువ్వు పాడు చేసుకున్నావు ఆలోచన చేయి. నీ సమయం అంతా వ్యర్థంగా గడిపేవో ఆలోచన చేయి. అవునా? గడిపినోళ్ళు, వ్యర్థంగా గడిపినోళ్ళు అందరి చేతులు ఎత్తండి. నేను కూడా చాలా దినాలు వ్యర్థంగా గడిపాను, చాలా సమయము పోగొట్టుకున్నాను ప్రభు సన్నిధిలో గడపకుండా. చూడండి, చాలా మంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. వ్యర్థమైన దాని కొరకు వారు సమయాన్ని కేటాయిస్తున్నారు. మాట్లాడుకోవటానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. చూడండి, టీవీలు చూడటానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. ఆడుకోవటానికి ఏం చేస్తున్నారు? సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. టీవీలు చూడటానికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. సీరియళ్ళు చూడటానికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. చెడ్డ మాటలు మాట్లాడుకోవటానికి కొంత సమయాన్ని ఏం చేసుకుంటున్నారు? పెట్టుకుంటూ ఉన్నారు. తిట్టుకోవటానికి కొంత సమయాన్ని పెట్టుకుంటున్నారు. వ్యతిరేకంగా